హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అబ్సెషన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో ఇది అబ్సెషన్ మూవీ యొక్క నా రివ్యూ అన్నమాట. ఈ ఫిల్మ్ని కరీ బార్కర్ రైట్ అండ్ డైరెక్ట్ చేశారు. ఇందులో మైకల్ జాన్స్టన్, ఇండియా మూర్, కూపర్ టామ్లిన్సన్ అండ్ మెగన్ లాలెస్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇక స్టోరీ విషయానికొస్తే, మన హోప్లెస్ రొమాంటిక్ హీరో తన క్రష్ హార్ట్ని విన్ చేసుకోవడానికి ఒక మిస్టీరియస్ వన్ విష్ విల్లోని బ్రేక్ చేస్తాడు. దానితో అతను ఏం కోరుకున్నాడో అది ఎగ్జాక్ట్గా దొరికేస్తుంది. కానీ యాక్చువల్గా తిరిగొచ్చే ఆ డిజైర్స్ వల్ల ఎన్నో డార్క్ అండ్ సినిస్టర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సొస్తుంది. దానికి తిను పే చేసిన ప్రైస్ ఏంటి అనేదే అసలు కథ. టు బీ ఆనెస్ట్, అబ్సెషన్ ఈజ్ కంప్లీట్లీ మై కైండ్ ఆఫ్ రొమాన్స్ ఫిల్మ్. అండ్ నేను ష్యూర్గా చెప్పగలను, ఈ వీకెండ్ ఆర్ ఈరోజు నైట్ ఈ మూవీ చూసిన వాళ్లలో చాలామంది నాతో అగ్రీ అవుతారు. ఒక పర్సన్ యొక్క డిజైర్స్ ఇంకొక పర్సన్ ఫ్రీడమ్ని ఎలా డిస్రెస్పెక్ట్ చేస్తాయి అనేది ఇందులో చాలా థాట్ ప్రొవోకింగ్గా చూపించారు. సింపుల్గా చెప్పాలంటే, ఈ ఇయర్లో నేను చూసిన బెస్ట్ హారర్ మూవీ ఇవే. సారీ ఫేసెస్ ఆఫ్ డెత్, ఎందుకంటే ఇప్పుడు ఫేసెస్ ఆఫ్ డెత్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈ ఫిల్మ్లో టెన్షన్ ఏ రేంజ్లో ఉంటుందంటే, ఎండ్ క్రెడిట్స్ పడగానే నేను ఆటోమేటిక్గా నవ్వేశా. ఎందుకంటే బాబోయ్, ఫైనల్గా నేను ఈ తలనొప్పి నుంచి ఫ్రీ అయ్యాన్రా సామి అనిపించింది. యాక్చువల్లీ డేక్రేమ్ రాన్గామ్రీ ఈ ఇయర్ హారర్ మూవీస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని నేను తొందరపడి మొక్కనే చెప్పేశా. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మూర్గాడొచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ బార్ సెట్ చేసేశారు. మీరు ఇప్పటివరకు చూడకపోతే మాత్రం డూ యోర్ సెల్ఫ్ అ ఫేవర్ అండ్ వెంటనే దగ్గరలో ఉన్న థియేటర్స్లో చెక్అవుట్ చేసేయండి. ఈ ఫిల్మ్ మేజర్గా బేర్ అనే ఒక కుర్రాడు చుట్టూ తిరుగుతుంది. వాడు చాలా ఆక్వర్డ్గా ఉంటాడు, కాన్ఫిడెన్స్ అస్సలుండదు, అండ్ తనకి కొంచెం మందే ఫ్రెండ్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ శారా అండ్ నికీ. వీళ్లంతా ఒక మ్యూజిక్ షాప్లోనో ఎక్కడో పనిచేస్తుంటారన్నమాట. అయితే బేర్కి నికీ అంటే చాలా ఇష్టం. జస్ట్ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాని తన ఫీలింగ్ని ఎలా చెప్పాలో వాడికి అర్థం కాదు. చెప్తే ఎక్కడా క్రింజ్ అయిపోతుందో లేదా ఎక్కడ కవర్డ్లా అనిపిస్తుందో అని భయపడుతుంటాడు. సో వాడేం చేస్తాడంటే, ఒక చాలా డేంజరస్ విష్ కోరుకుంటాడు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ నికీ తననే లవ్ చేయాలని ఆ విష్ ఉంటుంది. ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది అసలు రచ్చ. కంప్లీట్లీ ఆల్ హెల్ బ్రేక్స్ లూజ్ అనమాట. ఈ ఫిల్మ్ చూస్తుంటే నాకు 100% బఫీ సీజన్ 2లో ఒక ఎపిసోడ్ గుర్తొచ్చింది. అందులో కార్డీలియా తనని లవ్ చేయాలని ఏమీతోటి జాండర్ ఒక లవ్ స్పెల్ వేయిస్తాడు. కానీ రివర్స్ అయ్యి సనీడేల్లో ఉన్న ప్రతి అమ్మాయి వాణ్ణి చూడగానే ఫ్లాట్ అయిపోతుంటారు. ఎగ్జాక్ట్గా అలాంటి వైబే అనిపించింది. ఎనీవే, డైరెక్టర్ బార్కర్ మాత్రం బేర్ క్యారెక్టర్ని భలే సెటప్ చేశారు. మనం వాడితో పాటు చాలా టైం స్పెండ్ చేస్తాం. సో వాడి అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేస్తే తిను ఎంత ఆడ్గా బిహేవ్ చేస్తాడు అనేది మనకి క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ అందరి మధ్య వచ్చే డైలాగ్ డెలివరీ మాత్రం చాలా జెన్యున్గా ఉంటుంది. అది వాళ్ళ డైనమిక్స్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసింది. నేను వాడి గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత బేర్ క్యారెక్టర్ నాకు అసలు నచ్చింది అని నేను చెప్పను, కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని మూవ్ ఆన్ అవ్వాలి అని నేను కోరుకున్నా. ప్లస్ వాడి సిచ్యువేషన్ చూసి కొంచెం జాలి కూడా వేసింది. వాడు చాలా రిలేటబుల్గా ఉంటాడు. ఎందుకంటే మన లైఫ్లో కూడా ఎవరో ఒకరి మీద గట్టిగా క్రష్ ఉండే ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు మనం మాటలు రాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకుండా వాగేస్తాం, ఓవర్ థింకింగ్ చేసేస్తాం, అండ్ లాజిక్ అస్సలు లేకుండా పిచ్చిగా క్రష్ మీదే ధ్యాస ఉంటుంది. ఆ విష్ కోరుకోవడానికి ముందు బేర్ నికీతోటి మాట్లాడే ప్రతి మాట చాలా యాక్యురేట్గా ఉంటుంది. రియల్ లైఫ్లో అలా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. సో వాడి మీద సింపతి రాకుండా ఉండట్లేదు. అదంతా చూస్తుంటే మన లైఫ్లో ఫస్ట్ క్రష్ ఉన్నప్పుడు ఉండే ఇన్ఎక్స్పీరియన్స్డ్ బిహేవియర్ గుర్తొస్తుంది. ఒక నైట్ బార్లో స్పెండ్ చేసిన తర్వాత బేర్ వచ్చి నికీని కార్లో డ్రాప్ చేస్తాడు. కానీ తనకి తన ఫీలింగ్స్ చెప్పాల్సిన ప్రతి ఛాన్స్ని గట్టిగా ఫంబుల్ చేసేస్తాడు. తిను చాలా క్రింజ్గా సెటప్ లైన్స్ ఇస్తుంటాడు. లైక్, నీకొక విషయం చెప్పాలి, అండ్ తర్వాత ఫన్ జనరేట్ చేయడానికి చాలా ఇన్అప్రోప్రియేట్ థింగ్స్ మాట్లాడేస్తాడు. సో మన ప్రొటాగనిస్ట్ని సెటప్ చేయడంలో మాత్రం డైరెక్టర్ బార్కర్ సాలిడ్ జాబ్ చేశారు. ఎందుకంటే ఈ డూడ్ మాత్రం పీక్స్లో డౌన్ బ్యాడ్ ఉన్నాడనమాట. బేర్ ఎప్పుడైతే ఆ ఎటర్నల్ విష్ కోరుకుంటాడో అక్కడ్నుంచి అబ్సెషన్ మూవీ చూడ్డం ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్బేరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ అది కూడా ఒక పాజిటివ్ వేలో. నికీ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. స్వీట్ అండ్ ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయల్లా, నువ్వు పడుకుంటే నేను కార్నర్లో నించొని నిన్ను చూస్తా ఎందుకంటే అది చాలా క్యూట్గా ఉంది అనే రేంజ్కి వెళ్ళిపోతుంది. లేదా నన్ను బెడ్ మీద ఒక్కర్నే వదిలేసి వెళ్లాలని చూస్తున్నావా అని గట్టిగా అరవడం. అండ్ మార్నింగ్ వాడు ఆఫీస్కి వెళ్లకుండా డోర్స్కి టేప్ వేసి మొత్తం బ్లాక్ చేయడం. అబ్బో, పీక్స్ అంతే. ఇవన్నీ బయటకు చెప్తుంటే మీలో కొంతమంది నవ్వుతుండొచ్చు, కానీ సీన్లో నికీని చూస్తే మాత్రం నవ్వు అస్సలు రాదు. షీఈ్ నో లాఫింగ్ మ్యాటర్ అండ్ తనతో పెట్టుకోలేం. ఒక రిలేషన్షిప్లో చూడగానే ఎక్స్ట్రీమ్ లెవెల్ స్కేరియస్ట్ స్టఫ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే.
అందుకే అబ్సెషన్ మూవీ ఇటువంటి ఒక టెరిఫైయింగ్ జెమ్ అయిపోయింది. మన యాంగ్జైటీ లెవెల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు డైరెక్టర్ బార్కర్ చాలా తెలివిగా మధ్యమధ్యలో ఒక రకమైన ఆఫ్ పుటింగ్ హ్యూమర్ని ఇన్సర్ట్ చేస్తారు. నికీ అలా కంప్లీట్ లూనటిక్లా బిహేవ్ చేసి నువ్వు పడుకుంటే నేను నిన్ను చూస్తా అని చెప్పిన ఆ బిహేవియర్ తర్వాత తిను తిరిగి చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుంది చూడండి, అది పీక్స్ అంతే. అయితే మధ్యలో బేర్ తీసుకునే డిసిజన్స్ కొంచెం జారింగ్గా అవుట్ ఆఫ్ ప్లేస్గా అనిపిస్తాయి, నేనది ఒప్పుకుంటాను. కానీ ఎక్కడా కూడా మన ఓవరాల్ ఇమర్షన్ని అది మాత్రం స్పాయిల్ చేయదు. దానిని నేను ఎందుకు ఫర్గివ్ చేస్తానంటే నాకెందుకో అది ఇంటెన్షనల్గా డిజైన్ చేసిన స్టూపిడ్ డిసిజన్ మేకింగ్ లానే అనిపించింది. ఎందుకంటే వాడు నికీకి ఇలా చేయడం వెనుక ఎంత సెల్ఫిష్గా ఆలోచించాడో ఆ క్యారెక్టర్ని ఇంకా గట్టిగా రీఇన్ఫోర్స్ చేయడానికి డైరెక్టర్ అలా రాసుంటారు. ఇండియా అసలు నార్మల్ యాక్టర్స్ కాదు, షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఈ ఫిల్మ్లో తిను నికీ క్యారెక్టర్ ప్లే చేసింది. నేను తన వర్క్ ఎప్పుడూ ముందు చూడలేదు, కానీ ఇప్పుడు తను చేసిన ప్రతి మూవీ చెయ్యాలి అనుంది. ఆనెస్ట్లీ స్పీకింగ్, స్టార్టింగ్లో మనం చూసే నికీ క్యారెక్టర్కి ఆ తర్వాత నెక్స్ట్ 30 మినిట్స్లో మనకి కనిపించే క్యారెక్టర్కి మధ్య ఉండే ఆ షిఫ్ట్ ఉంది చూశారు, దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ రేంజ్ ఐవ్ సీన్ ఇన్ ఏజెస్. ఈ ఫిల్మ్లో చాలా డీప్గా అన్సెట్లింగ్గా అనిపించే ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడున్నాయంటే తన లైన్స్ డెలివర్ చేసే ఆ బ్రిలియన్స్లో అండ్ తన అన్హింజ్డ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్నాయి. పర్టిక్యులర్గా ఆ బెడ్ సీక్వెన్స్లో తిను స్టే అని గట్టిగా అరిస్తే మాత్రం నాకు బ్యాక్ బోన్లో అబ్సల్యూట్ చిల్స్ వచ్చాయి. మనం చాలా డిస్టర్బ్ అవుతాం, కానీ ఎట్ ద సేమ్ టైం తనకి గట్టిగా కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే తిను కోరుకొని తెచ్చుకున్న తలనొప్పి కాదిది. సో ఆటోమేటిక్గా ఆ ఫైనల్ మూమెంట్స్ చూస్తుంటే హార్ట్ బ్రేకింగ్గా అనిపిస్తుంది. మన మైకేల్ జాన్సన్ మాత్రం బేర్ క్యారెక్టర్ యొక్క ఆక్వర్డ్ నేచర్ని 100% నెయిల్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ కాస్ట్లో ఉన్న అందరూ ఫెంటాస్టిక్గా చేశారు అని నేను చెప్తాను, కానీ ఇండియాకి మాత్రం పక్కా ఆస్కర్ నామినేషన్స్ రావాలి. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్ గైస్. మొన్న నయమీ స్కాట్ని స్నబ్ చేశారు, ఇప్పుడు ఈ వుమన్ని మాత్రం తొక్కితూ డబ్ చేయకండి పదండి. షీ అబ్సల్యూట్లీ క్రష్డ్ ఇట్, ఒక ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. డైరెక్టర్ బార్కర్ ఈ ఫిల్మ్లో టెన్షన్ని పీక్స్కి తీసుకెళ్లడానికి, ప్లస్ వాళ్ల ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేస్తే బేర్ ఎంత ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్ అనేది హైలైట్ చేయడానికి చాలా స్టాటిక్ జూమ్ షాట్స్ యూజ్ చేశారు. అండ్ నికీ క్యారెక్టర్ విషయానికొస్తే మూవీ మొత్తం బ్రిలియంట్ లైటింగ్ చాయిసెస్ యూజ్ చేశారు. కొన్ని షాట్స్లో తినని బ్లర్గా చూపించడం లేదా షాడోస్లో పెట్టడం చేశారు, ఎందుకంటే బేర్ కోరుకున్న విష్ వల్ల సఫర్ అవ్వకుండా ఉన్న మిగతా అందరి నుంచి తనని సెపరేట్గా చూపించడానికి ఈ టెక్నికల్ బ్రిలియన్సెస్ భలే సెట్ అయ్యాయి. మూవీ పేసింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ విజువల్గా బ్లాకింగ్ అయితే ఇన్సేన్ అంతే. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ బ్లాకింగ్ సీన్స్ డిజైన్స్లో ఇవి పక్కా ఉంటాయి. నాకు గుర్తున్నంత వరకు చాలా వరకు ఈ బ్లాకింగ్ అంతా బేర్ ఇంట్లో జరిగే సీన్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మనల్ని అబ్సెషన్ మూవీకి అలా కట్టేసి పడేసేది ఏంటంటే ప్యూర్ క్రాఫ్ట్స్మెన్షిప్ పర్స్పెక్టివ్లో ఈ ఫిల్మ్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక ఇది ప్రపంచంలోనే ఎక్స్ట్రీమ్ స్కేరియస్ట్ మూవీ అనే బిల్డప్లు హూప్లాలు మాత్రం నాలాంటి వాళ్లకు లేదా నా వీడియోస్ చూస్తున్న మీలో చాలామంది హారర్ మూవీస్ బాగా చూసేవాళ్లకు కంప్లీట్ హాగ్ వాష్లా అనిపించచ్చు. కానీ థియేటర్స్లో పక్కా చూడాల్సిన ఒక 100% గుడ్ మూవీ మాత్రం ఇది. రీసెంట్ టైమ్స్లో బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫర్ అనే కాన్సెప్ట్కి దొరికిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే అబ్సెషన్ మూవీ ఆడియన్స్ని ఎక్కడా లెక్చర్ దంచకుండా బోర్ కొట్టించకుండా ప్రస్తుతం ఉన్న ఇంపార్టెంట్ డేటింగ్ ఇష్యూస్ని చాలా భలే ట్యాకిల్ చేసింది. సో డైరెక్టర్ కరీ బార్కర్ ఈ మధ్య ఇటువంటి సాలిడ్ కంటెంట్ డెలివర్ చేస్తున్నాడంటే వాణ్ణి తనకిష్టమొచ్చిన ప్రాజెక్ట్ మీద క్రాక్ చేయనివ్వండి అని నేను చెప్తాను. లైక్ నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్, స్క్రీమ్ లేదా ద టెక్సాస్ చైన్సా మ్యాసకర్. మాకు తెలుసు వాడు దానికి వర్క్ చేస్తున్నాడని, కానీ అబ్సెషన్ మాత్రం అన్ అబ్సల్యూట్ బ్యాంగర్ ఆఫ్ అ మూవీ అంతే. నేనైతే ఈ మూవీకి ఒక 8 out of 10 ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే మాత్రం గైజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పోస్ట్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్యూచర్లో నేను కవర్ చేయాలి అని మీరు అనుకునే ఏవైనా మూవీస్, న్యూస్ లేదా రివ్యూస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ వెళ్లే ముందు ఒక్క మాట గైజ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.